10వ తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక పాత్ర సూత్రధారి అని ఆరోపించారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణలో గడిచిన 9 ఏళ్లలో అనేక రాత పరీక్షలు జరిగాయని, ఎప్పుడు లీక్ కాని పేపర్లు ఇప్పుడే ఎందుకు అవుతున్నాయని ప్రశ్నించారు. కరీంనగర్లో పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు గంగుల. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలన్న కుట్రలో భాగంగా బీజేపీ ఆడుతున్న డ్రామాల్లో ఒక భాగం పేపర్ లీకేజీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మంచి పేరును చెడగొట్టేందుకు బండి సంజయ్ అనేక అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. రేపు మొత్తం తెల్లమైతుంది. ఇది కుట్రలో భాగం ఎంత ఉన్నారు, ఎన్ని పేపర్ లీక్ చేస్తారు, టీఎస్పీఎస్ ఇక్కడ ఉన్న రాబోయే కాలంలో ఎన్ని పేపర్ లీక్ చేస్తారు అనే ఆలోచన మౌనంగా డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా ఇంట్రాగేట్ చేస్తే బయటకు వస్తే కాబట్టి అలా కావద్దు. బండి సంజయ్ వాళ్ళు అరెస్ట్ చేసి నిన్న డెఫినెట్ గా ఆ బండి సంజయ్ దగ్గర నుంచి రాబడి తెలుసుకోవడానికి ఎవరెవరు మీకు వాట్సాప్ చేశారు, మీరు వాట్సాప్ చేసినా కూడా ఎందుకు మా ప్రభుత్వం చెప్పలేదు, పోలీసుకి ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు, ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వాములు అని చెప్పి అందరు కూడా బయటకు దయచేసి ఎవరు ఆగమవుతుందని చెప్పి పాత్ర ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికంగా చెప్పడం అది కూడా నిరంతరం. అంటే మొత్తము యువత పిల్లలు లోపలి కొట్టే సెల్ ఫోన్ తీసుకుంటున్నా లేదా, ఒకవేళ తెలుసుకపోయిన బయటకు వెళ్ళి వస్తుండగా వాట్సాప్ వీడు చెట్టెక్కి దురుకుతాడు అని చెప్పేసి నిజంగా వాస్తవంగా మాకు తెలియదు కదా. అంత కుట్ర భాగం, అంత కుట్ర, అంత వాళ్ళకి ఎంత కన్నింగ్ అంటే వీళ్ళు ప్రీ ప్లాన్ గా మొత్తం కన్నింగ్ పెట్టుకొని ఎట్టి బస్సులో ఆగం చేయాలి అని చెట్టు మీదకి ఎక్కి దునికి ఒక సినిమా ఫ్యాక్టరీలో పోయి ఫోటో తీసి పంపడం. సరే ఫోటో తీసి పంపితే వాట్సాప్ బయటకు పేపర్ అవుతాయి, ఆ వాళ్ళకి రిటర్న్ ఎట్లా పోతుంది ఆన్సర్ క్వశ్చన్ పోదు ఇంపాసిబుల్. కానీ ఇక్కడనే కుట్రదు, ప్రభుత్వాన్ని ఒక అబాస్పాలు చేయాలి అని చెప్పేసి మౌత్ స్ప్రెడింగ్ చేయాలని చెప్పేసి చేసి కుట్రవా తప్ప కానీ పేపర్ లీక్ మాస్ టాపిక్ అను మేము అదే చెప్తున్నాం. ఇది టీఎస్పీఎస్ కుట్ర రాజశేఖర రెడ్డి, ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి మళ్ళీ చెప్తున్నాం. రాబోయే ఎన్ని పేపర్లు చేద్దాం అనుకుంటున్నావు, ఇదే కుట్ర కాదు. అసలు తెలంగాణ రాష్ట్రానికి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ అధికారం కోసము పొత్తులైతే హిందూ ముస్లిం ఖర్చు పెట్టే పరిస్థితి. మరి వీళ్ళకే విధ్వంసం కుట్రేస్తున్నారు, పచ్చగున్న తెలంగాణకి ఎందుకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు? డెఫినెట్ గా తెలుసుకున్న బాధ్యత ఉన్నది, డెఫినెట్ తెలుసుకుంటాము. కుట్రలో ఎంత పెద్దవాళ్ళు ఉండగా ఎమ్మెల్యే కొనుగోలే ఛేదించిన మా ముఖ్యమంత్రి ఏదో లెక్కన వీళ్ళని తీసుకొచ్చి లోపల వారికి బండి సంజయ్ అరెస్ట్ అనేది పేపర్ లీకేజ్ పేపర్ సర్క్యులేట్ అయింది. సంజయ్ ని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు? బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం ఉంది. ప్రశాంత్ అనే వ్యక్తి టీఆర్ఎస్ నేతలతోటి ఇంకా ఫోటోలు దిగినంత మాత్రం బీజేపీ కార్యకర్త అవుతారా అని బీజేపీ నేత ప్రశాంత్ అనే వ్యక్తికి మరి వినయ్ భాస్కర్ దయాకర్ మీద ఎందుకు పంపలేదు, బండి సంజయ్ పంపింది. బీజేపీ గ్రూపల్ ఎడ్యుకేషన్ మరి టీఆర్ఎస్ గ్రూప్ ఉన్నట్టు స్టేజ్ గ్రూప్ వేయాలి కదా. కేవలము వీళ్ళంతా ప్రీ ప్లాన్ అబాస్ పాల్ చేయాలి. బండి ప్రశాంత్ ఇక్కడ కార్పొరేట్ ఉన్నప్పుడు ఇక్కడ ఆయన క్యాడర్ ఉండే, బండి ప్రశాంత్ ఇన్ఛార్జ్ ఉండే, ఏబీపీ ఇన్ఛార్జ్ గా ఉండే.